నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. అయ్యన్న పాత్రుడికి ఒక న్యాయం, తాతంశెట్టి నాగేంద్రకు ఒక న్యాయమా? ఇప్పుడు ఈ చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే తాతంశెట్టి నాగేంద్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు. ఎన్నో సంవత్సరాల నుంచి మెగా కుటుంబంతో ఉన్నాడు ఆయన. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి హర్షవీణ మరి ఆవిడ ఒక వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో హర్షవీణ మీద తాతంశెట్టి నాగేంద్ర కర్రతోటి ఆవిడని కొట్టినటువంటి ఆ విజువల్ ఏదైతే బయటకు వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీరును అందరూ ఖండించారు. సరే, హర్షవీణ గారు వారు గతంలో జర్నలిస్టులు సైతం కూడా ఇంటికి పిలిపించుకొని ఎందుకు రాశావు నా మీద వార్త, ఎమ్మెల్యేకి నాకు మధ్య సంబంధం ఉందని వార్త ఎందుకు రాశావని చెప్పేసి జర్నలిస్టులు కూడా చాలా దారుణంగా కొట్టి లకారం భాషలతో తిట్టినటువంటి పరిస్థితి అవి కూడా అందరూ చూశారు. తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించి ఆయన తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఆల్రెడీ హర్షవీణకి మ్యారేజ్ అయింది, ఆవిడ ఒక ప్రభుత్వ ఉద్యోగిని, సో భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి అరవ శ్రీధర్ గారు ఆయన ఈవిని ట్రాప్ చేశారా, ఈవిడ ఆయన్ని ట్రాప్ చేశారా అనేది కోర్టే తేల్చాల్సిన అవసరం ఉంది. ఆయనేమో హర్షవీణ తన ట్రాప్ చేసిందని చెప్తున్నారు, హర్షవీణ ఏమో అరవ శ్రీధర్ తన ట్రాప్ చేశాడని చెప్తున్నారు. అయితే ఈ వివాదంలోకి జనసేన పార్టీని లాగిని ప్రతిపక్షాలు. ఎందుకంటే అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి సంబంధం లేకపోయినప్పుడు అది వ్యక్తిగతమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు పార్టీని బ్లేమ్ చేయడంలో తప్పులేదు. అయితే జనసేన పార్టీ అధిష్టానం కూడా అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంది. అయితే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పే అధికారం రాజకీయ పార్టీకి లేదు, జనసేనకే కాదు, ఏ పార్టీకి లేదు. తాను ఎమ్మెల్యేగా సస్పెండ్ అయితే తప్ప అధికారిక కార్యక్రమాలకు తాను దూరంగా ఉండలేడు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండొచ్చు. సో ఇప్పుడు జనసేన పార్టీ అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్పింది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో 2 రోజుల క్రితం హర్షవీణ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద గొడవ చేయడానికి వచ్చిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తాను. తాతంశెట్టి నాగేంద్ర గారు కూడా మనతో ఫోన్ కాల్లో అదే చెప్పారు, మనతో లైవ్లోకి వచ్చి. అయితే ఆ క్రమంలో ఆయన హర్షవీణ మీద కర్రతోటి మరి ఆయన కొట్టినటువంటి ఆ విజువల్స్ అందరూ చూశారు. అయితే ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది, ఆయన మీద కేసు నమోదైందని చెప్పేసి వార్తాపత్రికల్లో కూడా కథనాలు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి వీడియో ఒకటి తిరుగుతూ ఉంది. నర్సీపట్నంలో ఒక కార్యక్రమంలో, దేవుడి కార్యక్రమం అనుకుంటా, ఒక జాతర లాంటిది. ఆ కార్యక్రమంలో డప్పు వాయించేటువంటి ఎవరైతే ఉంటారో వారిలో ఒకరిని అయ్యన్న పాత్రుడు గారు చాలా కోపంగా సీరియస్గా చెంప మీద చెల్లుమనిపించారు. ఆ వీడియో చూడగానే అందరికీ కాస్త బాధ అనిపించింది. అంటే స్పెర్ ఆఫ్ మూమెంట్. తాతంశెట్టి నాగేంద్ర గారిది కూడా అదే, ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు కూడా అదే, క్షణిక ఆవేశం. తాతంశెట్టి గారేంటి నన్ను తిడుతుందా ఈవిడ హర్షవీణ, నాకేం సంబంధం, ఎమ్మెల్యే ఆవిడ వాళ్ళిద్దరు కదా చూసుకోవాల్సింది, సో వాళ్ళిద్దరు కదా ఒకరికొకళ్ళు కలిసి ఉంది, సహజీవనం చేసింది, తర్వాత ఇద్దరికి చెడిన తర్వాత రచ్చ చేసుకుంటున్నారు వాళ్ళు కదా, నాకేం సంబంధం, నన్ను ఎందుకు తిడుతుంది ఆవిడ, మీడియా ముందుకు నా మీద ఎందుకు మాట్లాడుతుంది, నా కుటుంబ సభ్యుల గురించి ఎందుకు అసహ్యంగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఆయన కోపంలో ఆవిడని కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు కూడా మరి అక్కడ ఏం జరిగిందో, ఆయన ఏమన్నారో అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ చాలా ఆవేశంతో చెంప చెల్లు అనిపించారు ఒక డప్పు కొట్టేటువంటి వ్యక్తిని. ఆయన దళితుడే. అయితే ఎక్కడా కూడా ఏ వార్తాపత్రికల్లో కూడా అయ్యన్న పాత్రుడు గారు చెంప చెల్లు అనిపించాడు అని రాయలేదు. ఇప్పుడు అదే జనసేన సోషల్ మీడియా దీన్ని హైలైట్ చేస్తూ ఉంది. ఇదేంటిది, తాతంశెట్టి నాగేంద్ర మీదేమో రౌడీజం చేస్తున్నాడు, గుండాయిజం చేస్తా ఉన్నాడు, కొడతనాడు అని చెప్పేసి ఫోటోలతో సహా వేశారు. అయ్యన్న పాత్రుడు గారి గురించి ఎందుకు అయ్యే పత్రికలు ఎందుకు రాయలేదని చెప్పేసి జనసేన సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది. సరే, ఇక్కడ అధిష్టాన వర్గాలు వారి వ్యూహం వారుకుంటే కార్యకర్తలు అధిష్టానాలు ఉన్నట్టు కార్యకర్తలు ఉండరు. అదేంటది, మా పార్టీ వాడు తప్పు చేసినా ఆడు కరెక్టే అని చెప్పేసి ఎవరు పార్టీని వాళ్ళు కాపాడుకుంటారు. అది దురదృష్టం, ఇప్పుడు జరుగుతుంది అదే. సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. తాతంశెట్టి నాగేంద్ర గారు చేసింది తప్పు, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మనం మాట్లాడాం.
అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు చేసింది కూడా తప్పు, ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కొట్టడం ఏంటి అంటే స్వీట్గా కొట్టారా? అది దెబ్బే, ఇది దెబ్బే. కానీ మరి ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఎందుకనో ఎవరైతే దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఆయన ఏదో చెప్తా ఉన్నారు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యన్న పాత్రుడు గారి కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతా ఉన్నాం, కొంతమంది మా మీద తప్పుడుగా ప్రచారం చేస్తాను. ఎవరు చేస్తారు తప్పుడుగా ప్రచారం? మిమ్మల్ని ఆయన కొట్టాడు కాబట్టి ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి చేస్తున్నారు. సో కాబట్టి ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అని చాలా మంచి వ్యక్తి. సరే, మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి పక్కన పెడితే జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు మంచి అవినాభావ సంబంధం ఉండుండొచ్చు అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా ఆయన చేతులు దెబ్బతిన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో వారికి. అయితే అట్లీస్ట్ అలా జరిగిందని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి బాధ్యత పత్రికలకు ఉంటాయి. ఇక్కడ తాతంశెట్టి విషయంలో చూపినటువంటి చొరవ, తెగువ, తెగింపు, ధైర్యం అయ్యన్న పాత్రుడు గారి విషయంలో ఎందుకు చూపటం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. సో కాబట్టి కూటమి అన్నప్పుడు కూటమిగా ఉండాలి, సపోర్ట్ చేస్తే అందరిని సపోర్ట్ చేయాలి, వ్యతిరేకిస్తే అందరిని వ్యతిరేకించాలి. అసలు పత్రికలు వాస్తవాలు రాయాలండి. ఎవరు తప్పు చేస్తే ఇది తప్పు, ఆ తర్వాత సంగతి తర్వాత, ఇది తప్పు, ఇది రైటు, జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరంలా. ఇక్కడ మనమేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదుగా. తాతంశెట్టి గారు చేసిన తప్పు అయితే ఆవిడ చాలా ఇబ్బంది పెట్టింది ఆయన్ని, అయినప్పుడు కూడా అసలు ఆయన చట్టం చేతిలో తీసుకోకూడదు. మరి అయ్యన్న పాత్రుడు గారు కూడా అంతే కదా, ఎలా కొడతారు? స్పీకర్గా ఉండి మీరు ఆ కొట్టడం ఏంటి చిన్న వాళ్ళని? ఇది తప్పే. సో కాబట్టి మనవాడు చేస్తే రైటు, పక్కవాడు చేస్తే తప్పు అనేటువంటి ధోరణి మారాలి. సో ఈ ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు సమాజానికి. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన తప్పే, తెలుగుదేశం నాయకులు చేసిన తప్పే, జనసేన నాయకులు చేసిన తప్పే, బీజేపీ నాయకులు చేసిన తప్పే. తప్పును తప్పుగా చూడని రోజు ఈ సమాజం నాశనం అయిపోతుంది. నీ కులం వాడు తప్పు చేసినా తప్పును తప్పుగా ఖండించు, నువ్వు నీ పార్టీ వాడు తప్పు చేసినా తప్పును తప్పుగా ఖండించు, మనిషిగా స్పందించు. అంతేగా నా కులపోడు తప్పు చేశాడు, ఆడు మంచోడు, ఆడసలు కొట్టలేదు, అవతలోడే ఈయన్ని రెచ్చగొడితే కొట్టాడు అయినా తప్పు, అది తప్పని ఒప్పుకోవాలి. తప్పును తప్పని చెప్పలేనటువంటి వ్యక్తికి ఈ సమాజంలో మాట్లాడేటువంటి అర్హత లేదు. కాబట్టి ఇదొక ఆసక్తికరమైన పరిణామం సోషల్ మీడియాలో. అయ్యన్న పాత్రుడు గారి వీడియో ట్రోల్ చేస్తా జనసేన ఆయన చెప్తా ఉందంటే జన సైనికులు మరి ఆయన చేసింది ఏంటి, ఆయన కూడా తప్పే కదా, మరి ఆ విధంగా చేత్తో కొడతా ఉన్నారు, ఆయన చంపవేడి కొడతా ఉన్నారు, అది తప్పే ఇది తప్పే. సో ఇక్కడ ఒక దెబ్బే కొట్టారు ఆయన హర్షవీణ అని, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఒక దెబ్బే కొట్టారు. సరే, ఆయన మీద కేసు పెట్టినాను ఎవరు అంత ధైర్యం ఉడుకు లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, స్పీకర్గా ఉన్నాడు, ఆయన మీద కేసు పెట్టే ధైర్యం ఏ పోలీసులకు ఉండదని కూడా చర్చించుకుంటున్నారు. సరే, అవి పక్కన పెడితే కనీసం ఆ జరిగిన ఇన్సిడెంట్ అన్నా రాయాలి కదా. ఇక్కడ రాసిన వాళ్ళు, ఇక్కడ చూపించిన వాళ్ళు అక్కడ రాయాలి కదా. అంటే ఇక్కడ రాసేదానికి బాగుంది, అక్కడ రాసేదానికి మరి పెన్నులో సిరా అయిపోయిందా ఏంది, ఇంక్ అయిపోయిందా సిరా అంటే మా ఊర్లో సిరా అంటారులే గ్రామాల్లో, ఇక్కడ మామూలుగా ఇంకు, ఇక్కడ ఇంక్ అయిపోయిందేమో రాయటానికి, అక్కడికి వస్తే రాశారని. కాబట్టి ఇట్లా ద్వంద్వ వైఖరి వద్దు, రెండు కళ సిద్ధాంతం వద్దు. ఎవరు తప్పు చేసినా తప్పే. జనసేన ఎమ్మెల్యే అవినీతి చేస్తే అవినీతి రాయండి, తెలుగుదేశం ఎమ్మెల్యే అవినీతి చేసినా తెలుగుదేశం అవినీతి రాయండి. అంతేగాని మీకు నచ్చిన వాళ్ళు, మీకు బాగా అడిగిన ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని హైడ్ చేసి వాళ్ళ తప్పుల్ని మీరు అడిగింది ఇచ్చుకోలేని వాళ్ళ మీద ఇష్టానుసారంగా, అంటే ఈ ఇన్సిడెంట్స్ గురించి చెప్పట్లా నేను, వేరే ఇన్సిడెంట్స్ గురించి కంపేర్ చేస్తాను. రానున్న రోజులు అవన్నీ డిస్కస్ చేస్తాం మనం. రానున్న రోజుల్లో చాలా అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. పవర్ 9 అందరినీ కడిగి పారేస్తుంది, అందరి తప్పుల్ని. ఇక్కడ మనకి ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ప్రేమ లేదు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం లేదు. మన పక్షం ప్రజాపక్షం, మనం ప్రజల అభిప్రాయాలు మన అభిప్రాయాలు, ప్రజలు ఏం చర్చించుకున్నారు అదే చెప్తాం. ఇక్కడ అదే చర్చించుకుంటున్నారు. ఆయన విషయంలో రాయలేదు, ఈయన విషయంలో రాశారు. అట్లీస్ట్ కేసు పెట్టకపోయినా రాయాలి కదా కనీసం. ఆయన చేశాడు తప్పు, కొద్దిగా ఆవేశం తగ్గించుకోండి స్పీకర్ గారు, ఈ వయసులో అంత ఆవేశం మంచిది కదా, రాయాలి కదా ఆయన విషయంలో కూడా. అది రాయకుండా ఇది ఎలా రాస్తారని చెప్పేసి జరుగుతున్నటువంటి సోషల్ మీడియా చర్చ ఏదైతే ఉందో మనం అదే మాట్లాడుతున్నాం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇంకా ఇలాంటి చాలా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.